గుడ్ మార్నింగ్ డాడ్. హాయ్ నాన్న. పెద్ద బాబు, డిఎన్ఏ రిపోర్ట్స్ ఎప్పుడు రావచ్చన్నారు? రేపు మధ్యాహ్నం వరకు వస్తాయన్నారమ్మా. వీరభద్రస్వామి ఉత్సవాల కోసం రేపు సాయంత్రం ఊరు బయలుదేరుతున్నా. ఆలోపే ఈ సమసిపోవాలి. ఆ నీలాంబరి తప్పించుకోవడానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదు పెద్దబాబు. అలాగే డాడ్. అక్కా, బావగారు, అక్కా, అమ్మయ్యా, అందరూ ఇక్కడే ఉన్నారా? మీరందరూ ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది బావగారు. విషయం ఏంటో చెప్పు. ఆ నీలాంబరి అటు ఇటు పచార్లు చేస్తూ గాల్లో వేళ్లాడిస్తూ ఏదో లెక్కలేస్తోంది. అది తీవ్రంగా ఆలోచిస్తుందంటే ప్రమాదమేదో తలపెడుతుందనేగా అక్క అర్థం. ఈ విషయం చెప్పాలని వచ్చావా ఆంటీ? ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారు కదా ఐశ్వర్య. అఖిల, డాక్టర్ వచ్చారు. నమస్తే మేడం. నమస్తే. ఐశ్వర్యకి మంత్లీ చెకప్ చేయించాలని నేనే రమ్మని చెప్పాను. నా హెల్త్ బానే ఉందా ఆంటీ? నిన్న గ్రహణం కదమ్మా, ఎందుకైనా మంచిదని తీసుకురమ్మని చెప్పాను. డాక్టర్ ప్లీజ్ రండి మేడం. వెళ్ళమ్మా. పార్వతి, డాక్టర్కి కాఫీ ఇవ్వు. అట్టకి. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఆంటీ, చెకప్ అయిపోయింది. డాక్టర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ మేడం. ఇచ్చిన టాబ్లెట్లు కంటిన్యూ చేస్తే సరిపోతుంది. ఓకే. రే మహి, గ్రహణం ఎఫెక్ట్ ఏం లేదు, కూల్ గా ఉండు. ఓకే డాడ్. అయ్యగారు, కాఫీ. అమ్మగారు, తీసుకోండి. పార్వతి, పార్వతి, ఓకే మేడం. పెద్ద బాబు, కంగారు పడకు నాన్న. కంగారు పడకు, ఏం కాదు నాన్న. పట్టుకోండి, నేను చెక్ చేస్తాను. పెద్దబాబు, కంగారు పడకు. పెద్ద బాబు, కంగారు పడకండి మేడం. పార్వతి, ఏమైంది పార్వతి? పార్వతి, పార్వతి, కళ్ళు తిరిగి పడిపోయిందంటే వాంతులు కూడా అవుతున్నాయేమో. అలాగైతే ఇక వేరే చెప్పాలా? నీలాంబరి, నువ్వుండక్కా. ఏయ్ నీలాంబరి, నీకు ఇంటికి సంబంధం లేదు. ఇలాంటి మాటలు మాట్లాడితే మాడు పగులుతుంది చెప్తున్నా. చీపురాంటీ, రేపు నా చాప్టర్ క్లోజ్ అయిపోతుందని నువ్వు జట్టు మార్చావు కదా, ఎల్లుండి నీ జుట్టు పట్టుకుని తంతాను చూడు. పార్వతిలే పార్వతి, పార్వతి, పార్వతి. పార్వతి, డాక్టర్, పార్వతికి ఏమైంది? ప్రాబ్లం ఏమి లేదు కదా? ప్రాబ్లం ఏం లేదు, డోంట్ వరీ. పార్వతి, అంతా ఓకే కదా? పార్వతి కళ్ళు తిరిగి పడిపోయిందని టెన్షన్ పడకండి. ఏదైనా ఉంటే గుడ్ న్యూస్ అయి ఉంటుంది.
ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. వస్తాను మేడం. ఓకే. వస్తాను సార్. పదండి డాక్టర్. హా, ఏంటంటీ అందరూ సైలెంట్ అయిపోయారు? డాక్టర్ గారు చెప్పారు కదా గుడ్ న్యూస్ అయ్యుండొచ్చని. అంటే పని మనిషి పార్వతి ఘట్టమనేని వంశానికి వారసుణ్ణి అందివ్వబోతుందన్నమాట. నోర్మై నోర్మై నోర్మై. అతిగా వాగితే నష్టపోతావు నీలంబరి. ఆంటీ, మీరు నన్ను ఏదో ఒకటి చేస్తారని నేను ఫిక్స్ అయిపోయాను. అయితే దీన్ని ఇంటి కోడల్ని చేసుకోవడానికి నన్ను తప్పించారని నాకు అర్థమయ్యింది. నెల తప్పిందని మీకు ముందే తెలుసు. అది డాక్టర్ వచ్చాక ఇప్పుడు నా ముందు బయటపడింది. ఇక ఆప్తావా? ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కదా. టెస్ట్ చేయించాక అసలు విషయం బయటపడుతుంది. త్వరగా కానివ్వండి, సంబరాలు జరుపుకోవాలి కదా. అనవసరంగా నోరు పారేసుకోకు. నా కొడుకు మీదున్న నమ్మకాన్ని చంపుకోను. పార్వతికి టెస్ట్ చేయించను. నా కొడుకు ప్రేమని అనుమానించను. ఈ ఇంటి కోసం ప్రాణమైన ఇచ్చే పార్వతి మాట తప్పి ఇంకో ప్రాణాన్ని మోసుకొచ్చి పరువు ప్రతిష్టలను దిగజార్చదు. డాక్టర్ 50-50గా చెప్పుంటారని మీరు తేలిగ్గా తీసుకున్నా ఆ తర్వాత మీరే బాధపడతారు. స్టాప్ ఇట్. ఈ ఇంటికి ఏది మంచో ఏది చెడో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. రేపో మాపో చచ్చిపోయే నువ్వు ఇలాంటి విషయాలు మాట్లాడితే బాగుండదు బాబీ. డిఎన్ఏ రిపోర్ట్స్ త్వరగా వచ్చేస్తే ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండరు ఆంటీ. ఇంకా ఇక్కడే ఉన్నావంటే లోపలికి పో. చెప్తాను సంగతి. పార్వతి, రెస్ట్ తీసుకో. జాగ్రత్త. పార్వతి, ఇంకా కళ్ళు తిరుగుతున్నట్టే ఉందా? ఏం లేదు పెద్దబాబు గారు, బానే ఉన్నాను. కొంచెం రెస్ట్ తీసుకో. కూర్చో. నాకు భయం వేస్తా ఉంటే నన్ను ఊరికి ఎట్టా ఉండమంటారు? పార్వతి, అమ్మగారి ముందు దోషిగా తల దించుకోవాల్సి వస్తుందేమోనని భయం వేస్తుంది. పార్వతి, నీ తప్పేం లేదు. ఏదైనా ఉందంటే అది నాదే అవుతుంది. లేదు పెద్దబాబు గారు, అమ్మగారు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేదని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అలా మాట్లాడొద్దు పార్వతి. ఒకవేళ డాక్టర్ గారు అన్నట్టు నీ కడుపులో బిడ్డ పెరుగుతుంటే అది తప్పు కాదు. అమ్మగారి దృష్టిలో
అది తప్పే కదా పెద్దబాబు గారు. పార్వతి, భగవంతుడు కలిపిన బంధం ఇది. బలపడితే బాధపడతావేంటి పార్వతి? ఇచ్చిన మాట తప్పినప్పుడు సన బాధ, భయం వస్తుంది. అమ్మగారి ఆశీర్వాదం దక్కకుండా కడుపున సోత సంబరపడలేరు పెద్దబాబు గారు. నీ కడుపులో మన ప్రతిరూపం పెరుగుతుంటే మన ఇంట్లో పండగ చేసుకునే సందర్భం ఇది. కానీ ఇంట్లో పరిస్థితులు బాగలేక ఇలా నలిగిపోతున్నాం. మన జీవితాల మధ్య ఆ నీలాంబరిని తీసుకొచ్చిన అమ్మే ఆ రాక్షసిని సాగనంపాలని డిసైడ్ అయింది. నిన్ను కోడలుగా ఒప్పుకునే రోజు కూడా వస్తుంది. ఈ ఇంటికి ఇంకో వారసుడుస్తాడని సంతోషపడే సమయం కూడా త్వరలోనే వస్తుంది. నువ్వు బాధపడి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. వీరభద్రస్వామి ఉత్సవాల్లో నా పట్టప్రాణి నువ్వే అని చెప్పాలనుంది. మనమిద్దరం ముగ్గురమైతే అలాగే చెప్తాను. అమ్మగారి నమ్మకాన్ని నిలబెట్టుకోలేనప్పుడు నా కాళ్ళు చేతులు ఆడడం లేదు పెద్దబాబు గారు. పార్వతి, మనం మనుషులం. మన చుట్టూ పెట్టిన కట్టుబాట్లకు భయపడి కడుపులో ఉన్న బిడ్డను శత్రువుగా మార్చుకోవద్దు. ఆ మాట నోరు తీపి చేయాలి కానీ మనసులో చేతును పెట్టేది కాదు. నా పార్వతి తల్లైందని మురిసిపోవడమే నేను చూడాలి. అంతే. అఖిల, నీలాంబరి అన్న మాట పదే పదే గుర్తు తెచ్చుకోకు. నిన్ను హింసిస్తుందని నాకు తెలుసు. ఒకవేళ తను అన్నమాటే ఏమండి, మనసులో అలజడి రేకెత్తిచ్చే మాట సూదిలా పొడుస్తూనే ఉంటుంది అఖిల. నువ్వు ఎంత కాదనుకున్నా, అలా జరగకూడదు అనుకున్నా, ఊహించిన పరిస్థితుల వల్ల పార్వతి గర్భం దాలుస్తుందేమో. పార్వతి మాటిస్తే ప్రాణాలైనా తీసుకుంటుంది గాని ఇలా చేయదు. ఆ రాక్షసు అన్నదని మీరు కూడా అది నిజం అవుతుందని చెప్పకండి. తను అన్నదని కాదకిలా, జరగరానిదేదైనా జరగడమే జీవితంలో ఆటుపోట్లు. పార్వతిని ఈ ఇంటి గడప తొక్కనివ్వవు అనుకుంటే చివరికి కన్న కొడుకు కంటి చూపు లేక అవస్థపడుతున్నాడని ఇద్దరినీ ఇంట్లోకి రానిచ్చావు. అలా కొన్ని జరుగుతాయి. వాటిని అంగీకరించక తప్పదనిపిస్తుంది. నీలాంబరి చేసిన తప్పులు క్షమిస్తూ వచ్చినందువల్లే చివరికి మనం తల వంచుకునేలా చేస్తోంది. పెద్దబాబు పార్వతుల విషయంలో అలా జరిగితే ఏంటి అని అడుగుతున్నాను. ప్రస్తుతానికి నేను నీలాంబరిని ఈ ఇంటి నుంచి, పెద్దబాబు జీవితం నుంచి
తప్పించడం గురించి ఆలోచిస్తున్నాను. ఆ తర్వాత తలెత్తే ప్రశ్న పార్వతిది. తన మూలంగా ఈ ఇంటికి వారసుడు వస్తే వస్తే మాట పూర్తి చేయకిలా. నీ మౌనం నన్ను అయోమయంలో పడేస్తోంది. పరువు కోసం ప్రాణమిచ్చే నా అఖిల వచ్చే వారసుడు పని మనిషికి పుట్టినవాడని ఆలోచిస్తుందేమోనని భయంగా ఉంది. అలా కాకుండా పెద్ద కొడుకు బిడ్డగా చూస్తే సంతోషమే గాని ఏ సమస్య ఉండదు. ఏది ఏమైనా నువ్వు నిబ్బరంగా ఉంటానని నాకు మాటివ్వకిలా. మనిషి ఉన్నంత వరకైతే మాట నిలబడుతుంది గాని మనిషే లేకపోతే అఖిలా, ఆ మాట ఎలా సజీవంగా ఉంటుందండి? ఏది ఏమైనా ఆ వీరభద్రుడి ఆజ్ఞను శిరసా వహిస్తాను అని చెప్తున్నాను. ముందైతే నీలాంబరి తల దించేలా చేయడమే అత్యవసరం. డిఎన్ఏ రిపోర్ట్స్ ఎలా మార్చాలి? ఎలా? ఇప్పుడు ఏం చేయాలి? ఏయ్, ఏం ఆలోచిస్తున్నావే? నీకెందుకు? నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పు. ఏయ్, ఇటువో. నేనిక్కడుండగా నువ్వు వేరే ఫోన్ నుంచి మెసేజ్ చూడటానికి వీల్లేదు, వేరే కాల్స్ చేయకూడదు. బా చీప్ ఆంటీ, నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. దెబ్బ తింటావు చెప్తున్నాను. నేను అఖిలక్క సైడ్ ఉన్నానే, నువ్వు నన్నేమీ చేయలేవు. ముందు మొబైల్ ఇచ్చి మాట్లాడు. అఖిలక్క, అక్క, ఇక్కడే నుంచుంటే రా, రావే అక్క, అక్క, రావే అక్క, అక్క, అక్క. ఏమైంది భవానీ? ఎందుకలా అరుస్తున్నా? అక్క, మన ఇంట్లో ఉన్న నీలాంబరి ఎవరో కాదు, నాగపడగల చంద్రముఖి అని నిరూపించమన్నారుగా. ఇది నాగపడగల చంద్రముఖియే. ఎలా నిరూపిస్తావు భవానీ? అరవడం కాదు, ఆధారాలు కావాలి. రక్త మార్పిడి చేయించుకోవాల్సిన చంద్రముఖి టైం దగ్గర పట్టంతో దగ్గితేనే నోట్లో నుంచి రక్తం వచ్చింది. అరచేతికి కొంగు చివర రక్తం అంటుకుంది. చూడండక్క, చెయ్యి చూపించవే. నీలంబరి, నువ్వు తప్పించుకోవడం అనేది జరగదు. ఇంకా బుకాయిస్తూ ఎస్కేప్ అవ్వాలని చూస్తే దారుణమైన చావు చేస్తావు. డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా అవసరం లేకుండానే ఆధారం దొరికిపోయింది బాబీ. అనుమానించడం వల్ల అది నిజం అవుతుందనుకుంటున్నారా? చావబోతు ఇంకా మేకపోతు గంభీరం ఎందుకు? చివరి క్షణంలోనైనా మనిషిగా చచ్చిపో. నీలాంబరి, నువ్విలాగే ఉంటే నిన్ను ఏ డాక్టరు బతికించలేడు. ప్రాణాలతో ఉండాలి అంటే నేనొప్పుకోవాలి.